నమస్తే, నేను సరసిజ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొనుగోళ్ల కోసం కదం తొక్కిన కాంగ్రెస్. కలెక్టరేట్ ఎదుట నిరసనలు, అధికారులకు వినతి. మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ. లాలపల్లిలో మరో పంచవటి. భక్తులను ఆకట్టుకుంటున్న పుణ్యక్షేత్రం. నుంచి కంపెనీ యజమానిగా పూర్తిగా నిలుస్తున్న గంగరాజు. ఇక వార్తల్లోని అంశాలు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మంతిని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం మంతని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. అకాల వర్షాలకు కల్లాలోని ధాన్యం తడిసి ముద్దవుతున్నా ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమరయ్య, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచుతా ఉంది, డీజిల్ ధరలు పెంచుతా ఉంది, దాంతోడు కుకింగ్ గ్యాస్ ధరలు పెంచుతా ఉంది. దానికి తోడు ఈరోజు జరుగుతూ ఉన్నది ఏంది, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత, పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు కొనుగోలు ఫెసిలిటేటర్గా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఏజెన్సీల ద్వారా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి మరి బియ్యం రూపాయనే ఇవ్వాలా. రెండు ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము అన్ని తీరులో సహకరిస్తా ఉన్నాము, వీళ్ళే ప్రొక్యూర్మెంట్ చేయటం లేదని చెప్తా ఉన్న తరుణంలో ఏదైతే ప్యాడీ వరి ఉంటుందో ఆంక్షలు పెద్ద ఎత్తున విధించకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతును ఆదుకునే కార్యక్రమం చేయాలొకటి. కనీసం మద్దతు ధర ఇస్తూ తరుగు పేరు మీద అటు కొనుగోలు కేంద్రాల వద్ద కానీ రైతుకు అక్కడి వరకే సంబంధం ఉంటుంది. కొనుగోలు తర్వాత ఆ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఏజెన్సీస్. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం సందర్శించారు. ధాన్యం రాసులను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతల సమస్యలు ఫోన్ ద్వారా అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ అక్కడే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ధ్వజమెత్తారు. అన్నదాతలు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. తరుగు పేరుతో మిల్లర్లు ఇష్టారీతిన దోచుకుంటుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అకాల వర్షాలకు ఇప్పటికే ఎంతోమంది రైతులు నష్టపోయారని వాపోయారు.
కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి వారిని ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పురం రాజేశం, నాయకులు మునిగాల సుధాకర్ గౌడ్, పెరుమండ్ల గంగయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ దేశంలో 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను ఏనాడు మోసం చేయలేదు. రైతులతోటి ఏనాడు డ్రామాలు నాటకాలు మీలాగా ఆడిన సందర్భం లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు హమాలీ ఛార్జీలు మేమే భరించినాం, హర్తీ ఛార్జీలు మేమే భరించినాం. కల్లాలకు ఆనాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు జీవన్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధర్ బాబు గారు కానీ రోడ్డుకు అడ్డంగా నిలబడి లారీలను కల్లాలకు తీసుకొచ్చి వడ్లు కొనిపించిన చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీది. ఇలా మీరేం చేస్తున్నారు? జల్సాలకు పాల్పడుతున్నారు. ఇలా నిజంగా ఇంత రైతులు ఇంత గోసపడుతుంటే మీరు ఏ రిసార్ట్లలో ఉన్నారు, ఏ క్లబ్లలో ఉన్నారో ఈ జిల్లా రైతాంగం అంతా చూస్తున్నది. తక్షణం కొనుగోలు చేసి రైతుల బాధలు తీర్చాలి. 24 గంటల లోపల సమస్య పరిష్కారం కాకపోతే రేపటిలోగా సమస్య పరిష్కారం కాకపోతే ఎల్లుండి నుంచి చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో రైతులను కూడగట్టి ఈ సమస్య పరిష్కారం వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంతకుముందు నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మెడలు వంచుతామని ఢిల్లీకెళ్లిన సీఎం కేసీఆర్ ఖాళీ చేతులతో తిరిగి తెలంగాణ వచ్చారని ఎద్దేవా చేశారు. కొనుగోలులో జాప్యం జరిగితే రైతుల విశ్వాసాన్ని కోల్పోతారని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతాయన్నారు. అనంతరం ఆర్డీఓ మాధురికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇక్కడ ఖరీఫ్ పంట ధాన్యం సేకరణకు సంబంధించి రైతు పడిగాపులు కాస్తుంటే నేను ఢిల్లీ పోయి కేంద్ర మండలి వచ్చుతానడా. మేము కూడా సంబరపడ్డాం. ధాన్యానికి గిట్టుబాటు వస్తే మేము కూడా సంబరపడ్డాం. ఆడిపోయి ఏం చేసిండు? మెడలు వంచుకొని వచ్చిందని చెప్పి పట్టు నేను అది ఈడికలు పోంగా చెప్పిండు. నేను మోడీ మెడలు వంచుతా, రాష్ట్ర రైతాంగాన్ని మద్దతు ధర కల్పింపజేయడానికి నేను ఏ త్యాగాలు సిద్ధపడతాడు. ఇక్కడ ఏంటి నీ త్యాగ ఫలితం? తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే శక్తి నీకున్నట్టయితే జంతర్ ముందు ధర్నా చేయి, నీకు అండగా మేము నిలుస్తామని చెప్పంటున్నా. ముఖ్యమంత్రి అడిగితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకే రాజ్యం చేసుడు? ఆడ అపాయింట్మెంట్ లేదు, ఆడు ఇద్దరు అనుమానం ఉంటే అపాయింట్మెంట్ యాక్చువల్గా నువ్వు ఎవరికి నమ్మకం? ఇలా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగానికి నువ్వు ఏదైతుందో నువ్వు తలదిద్దులు చేసావు చెప్పంటున్నా. వివిధ కంపెనీల్లో కార్లను అద్దెకిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 14 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో డీసీపీ రవీందర్ నిందితుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. కార్లను అద్దెకిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రవీందర్ నిందితుడి వివరాలు వెల్లడించారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన గొర్రె రాజు అనే వ్యక్తి తనకు పెద్ద కంపెనీలతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకున్నట్టు తెలిపారు. కోల్బెల్ట్ ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యజమానుల నుంచి కార్లు అద్దెకు తీసుకుని ఇతరులకు విక్రయించి జల్సాలు చేసేవాడని చెప్పారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి 14 కార్లతో పాటు బ్యాంకు పాస్బుక్లు, ఏటీఎం కార్డులు, స్టాంపులు, ఐడెంటిటీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నిందితుడు విక్రయించిన కార్ల విలువ సుమారు 1.5 కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను పూర్తి స్థాయిలో ధృవీకరించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ లోపల ఇటువైపు నుంచి ఏంటంటే ఎవరైతే లీజుకి ఇచ్చిన ఉన్నారో వాళ్ళు మా పేమెంట్ చేయమని చెప్పి వాళ్ళు ఆ ఇస్తారని వాళ్ళకి చెప్పడం. ఈ 2 కొన లాస్ట్ వాళ్ళు కొంతమంది వెరిఫై చేసుకున్నప్పుడు ఈ కారు లేవు, ఆయన దగ్గర కారు లేవు అనేది వాళ్ళకు రావడం నోటీస్ రావని ఇమీడియట్గా పోలీసుని కాంటాక్ట్ కావడం జరిగింది. దానిపై కేసు చేసి మా ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ గారు కానీ మిగతా సిబ్బంది చాలా హార్డ్ వర్క్ చేసేసారు. దాదాపుగా 14 వెహికల్స్ను మన కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా హైదరాబాద్, గన్నేరువరం, దండేపల్లి, కరీంనగర్, గోదావరిలో వీటి అమ్మిడైనాయి. కాబట్టి మొత్తం ఆయనపై ఇప్పుడు ప్రజెంట్ 4 కేసులు రిజిస్టర్ అయినాయి. గోదావరి 1 టౌన్లో, పెద్దపల్లిలో 1, బసన్నలో 1, ఎన్టీపీసీలో 1
మొత్తం 4 ప్లేస్లలో, ఎందుకంటే ఈ కస్టమర్స్ అక్కడ నుంచి ఉన్నారు, ఆ ప్లేస్ల నుంచి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో కేసు రిజిస్టర్ అయినాయి. ఇతని నుంచి దాదాపుగా ఇతను మెయింటైన్ చేసినా కూడా మొత్తం వీటి వాల్యూ చూస్తే 1,50,00,000 ఈ కార్ల వాల్యూ మొత్తం. ఇందులో 12 డీజిల్ ఉన్నాయి, 2 ఎట్టిగా ఉన్నాయి, 8 డీజిల్ ఉన్నాయి, మిగతా కూడా 3 ఎట్టిగా కార్లు ఉన్నాయి. వేమ్లవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఓపెన్ స్లాబ్లో ఈవో కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు సిబ్బంది. మొత్తం 15 రోజులకు గాను హుండీ ఆదాయం 1,75,15,000 రూపాయల నగదుతో పాటు స్వామివారికి కానుకలుగా బంగారు, వెండి వస్తువులు వచ్చినట్లుగా ఈవో తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజన్న ఆలయంలో ఈవో కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఓపెన్ స్లాబ్లో చేపట్టిన ఈ లెక్కింపు కార్యక్రమంలో 15 రోజులకు గాను రాజన్న హుండీ ఆదాయం 1,75,15,789 నగదుతో పాటు స్వామివారికి కానుకల రూపేణా 285 బంగారం, 14 కిలోల 800 గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడకు చెందిన కోరెపు క్రాంతి కొన్ని రోజులుగా బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ ఉండగా వారి కుటుంబ పరిస్థితిని చూసి మిలీనియం ఫౌండేషన్ ప్రతినిధులు స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. క్రాంతి త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, అజయ్, వినయ్, విజయ్, అశ్విన్, కృష్ణ పాల్గొన్నారు. వేములవాడ పట్టణానికి చెందినటువంటి కోరెప్ క్రాంతి బ్లాక్ ఫంగస్తో గత 2 నెలలుగా బాధపడుతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి మా వేములవాడ మిలీనియం ఫౌండేషన్ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం. బ్లాక్ ఫంగస్ కారణంగా గత 2 నెలల నుంచి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. మిలీనియం ఫౌండేషన్ ద్వారా తెలుసుకుని మా గ్రూప్ సభ్యులందరి సహకారంతో ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. తను త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తి. వనవాసంలో భాగంగా శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి పర్ణశాల నిర్మించుకున్న ప్రదేశానికి పంచవటి అని పేరు. 5 పెద్ద వృక్షాలు ఒకే చోట ఉండడంతో ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. పంచవటి క్షేత్రంలోని చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని కొందరి విశ్వాసం. సరిగ్గా అలాంటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఉంది. ఆధ్యాత్మిక శోభతో నిత్యం కలకలలాడే పంచవటి క్షేత్రంలోని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట మర్రి, రావి, వేప, ఉసిరి, మారేడు చెట్లు కలిసి ఉన్న ప్రదేశాన్ని పంచవటి అని పిలుస్తుంటారు. ఇలా 5 చెట్లు ఒకే చోట కలిగి ఉండటం చాలా అరుదు. ఇలాంటి పంచవటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లిలో ఉంది. ఈ ప్రాంతంలో ఒకే చోట 5 వృక్షాలు కలిసి ఉంటాయి. భక్తుల రాకతో ఈ క్షేత్రం రద్దీగా ఉంటుంది. వీటిని వటవృక్షం అని కూడా అంటారు. విష్ణుమూర్తి అంశగా భావిస్తారు. వటవృక్షం కిందే శ్రీకృష్ణుడు గీతను బోధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మారేడు చెట్టుని బిల్వవృక్షం అని కూడా పిలుస్తారు. బిల్వవృక్షము సాక్షాత్తు శివస్వరూపమని పెద్దలు చెబుతారు. శివ పూజలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. పలు దేవతామూర్తులు ఈ చెట్టు నీడలోనే ఆరాధింపబడుతుంటారని చెప్తుంటారు. బుద్ధుడికి జ్ఞానోదయమైంది కూడా రావి చెట్టు కిందే కావడంతో దీన్ని బోధి వృక్షం అని కూడా పిలుస్తుంటారు. వేప చెట్టుని నింబవృక్షం అని కూడా అంటారు. సాయిబాబా జీవితంలో ఈ చెట్టుకి ప్రత్యేక స్థానం ఉంది. ఉసిరి చెట్టును అమలక వృక్షం అని కూడా అంటారు. నదీ స్నానాలు, నదీమ తల్లి పూజలు, దీపారాధనల్లో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ 5 వృక్షాలతో ఆధ్యాత్మికంగానే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్ముతుంటారు. అన్న ఆలయ ఆవరణలో మామిడి వెంకట్రెడ్డి అనే గ్రామస్తుడు 40 ఏళ్ల క్రితం 5 మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దయ్యాయి. లాలపల్లికి చెందిన వెంకట్రెడ్డి తీర్థయాత్రల్లో భాగంగా సీతమ్మవారు కొలువుదీరిన పంచవటి క్షేత్రాన్ని దర్శించాడు. అక్కడ నుండి చెట్లను తీసుకువచ్చి లాలపల్లిలో నాటినట్టు స్థానికులు చెబుతున్నారు.
మల్లన్న గుడి కోసం సుమారు 5 ఎకరాల స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు. 40 ఏండ్ల నుంచి గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు వెంకటరెడ్డి కుమారుడు రవీందర్ రెడ్డి చూస్తున్నారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో పంచవటి అనే చెట్లు నాటడం జరిగింది. పంచవటి అంటే రావి, వేప, మర్రి, జువ్వి, మేడి. ఈ 5 రకాల చెట్లు చాలా ప్రాశస్త్యంతో కూడుకున్నటువంటివి. వీటిని పురాణాలలో చాలా గొప్ప శక్తివంతమైనటువంటి చెట్లుగా పేర్కొనడం జరిగింది. వీటి చుట్టూ 1 కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక ప్రదక్షిణ చేసినట్టయితే మనకు అంతే పుణ్యం వస్తుంది. వివిధ గ్రామాల నుండి కూడా చాలామందికి చెట్ల ప్రాశస్త్యం తెలియదు. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసినట్టయితే సంతానం లేని వారికి సంతానం, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. తర్వాత మానసిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మానసిక వ్యాధులు నయమవుతాయి. ఇది చాలా పటిష్టమైనటువంటి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి చెట్లు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా దీన్ని కట్టుదిట్టంగా ఉంచి ఈ స్థలాన్ని దేవస్థానానికి ఉంచడం జరిగింది. ఆ విధంగా ఉండడం వల్ల ఈరోజు దేవస్థాన ప్రాంగణం చుట్టూ చెట్లతోని కలకలలాడుతుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ పంచవటి క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. పంచవటి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఉండటం స్థానికులు అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పంచవటి క్షేత్రాన్ని దర్శించుకోవాలని వారు కోరుతున్నారు. మా లాలపల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర పంచవటి చెట్లు అని ఉండడం జరిగింది. ఆ చెట్లను మా పెదవ పైన మామిడి వెంకరెడ్డి గారు అని నాటడం జరిగింది. గత 50 సంవత్సరాల నుండి ఆ 50 సంవత్సరాలు ఇప్పుడు పంచవటి 5 చెట్ల ప్రాముఖ్యత ఏంటంటే 5 ఇక్కడ దానికి ఏ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ, ఏవి ఉన్నా ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కానీ చెట్ల చుట్టూ తిరిగితే ఎంతో కోటి జపాలు చేసినంత ఇవి ఉండడం మీకు లాలపల్లి గ్రామానికి అదృష్టం. ఎందుకంటే ఆ చెట్ల చుట్టూ తిరగాలి, అవి ఊక తాకకూడదు. ఎందుకంటే తాకితే ప్రాముఖ్యత తాకకుండా మనం గోడ పెట్టడం జరిగింది. ఇంకా లోపల కూడా గోడ ఏర్పాటు చేయడానికి మా ఆలయ కమిటీ కానీ తర్వాత ఊరి గ్రామ పెద్దలం కానీ చేయడానికి అది గోడ పెట్టడానికి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. జల్సాలకు అలవాటు పడి చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్న బొంకూరు గ్రామానికి చెందిన వడ్లకొండ యాదగిరి అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. ఈ క్రమంలో సొంత గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కరెంటు మోటార్లు చోరీ చేసి అమ్మగా వచ్చే డబ్బులతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోటార్ చోరీల పట్ల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నిఘా ఉంచిన పోలీసులు సుల్తానాబాద్ చెరువు కట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మాజీ ఎంపీపీ సామాజికవేత్త గడ్డం రవీందర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, జెడ్పీటీసీ నాగం కుమార్ తదితరులు రవీందర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వీరి వెంట ఎర్ర మహేష్, గొట్టె ప్రభాకర్, పులి సత్యం, సర్పంచులు న్యాథ విజయ, జార్జ్, చిలుక అంజిబాబు, దుమ్మ ఆనంద్, పిట్టల భూమేష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్లు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో డీఎస్ఓ జితేందర్, సివిల్ సప్లైస్ డీఎం హరికృష్ణ మండల ప్రజా ప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన కొనుగోళ్లను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో డీఎస్ఓ జితేందర్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం హరికృష్ణ మండల ప్రజా ప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం తరలించేందుకు రవాణా కొరత, మిల్లుల్లో ధాన్యం దిగుమతి, తేమ శాతం తదితర సమస్యలపై అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లలో తలెత్తే ఇబ్బందులు, లారీల కొరత తదితర సమస్యలను సింగిల్ విండో చైర్మన్ తిప్పరి శ్రీనివాస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు కొనుగోలు సమస్యలపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు వెనువెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, సర్పంచులు చిలుక అంజిబాబు, అంజయ్య, సీఈఓ శ్రీవర్ధన్, రవాణా శాఖ అధికారితో పాటు సింగిల్ విండో సిబ్బంది పాల్గొన్నారు. లక్ష
ఫస్ట్ 2 లక్షలు వస్తే కరెక్ట్ గానే సన్నబియ్యం పక్కన ప్యాడీ ఆయిల్లో బోలకి రిజిస్ట్రేషన్ వస్తే ప్రాబ్లం స్టాక్ ఉన్నాడు స్టాక్స్ ఉన్నాడు ఏదో రిక్వెస్ట్ చేస్తే కొంచెం తీసుకో ఏమీ కావాలి ఏమీ పెడతామని రాసి ఒక్కసారి పంపిద్దాం మీకు కమిషన్ పేపర్ నాకేమి ఉందండి ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగాడంటే అందుకు చదువు ఆస్తిపాస్తులే కారణం కాదు. ఆ విజయం వెనుక వారి ఎన్నో ఏండ్ల కృషి, పట్టుదల, కష్టం దాగి ఉంటుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగిన వ్యక్తులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి తాను పనిచేస్తున్న కంపెనీలో కూలీ స్థాయి నుంచి మేనేజర్గా ఎదిగాడు. అనంతరం స్వగ్రామానికి వచ్చి సొంతంగా కంపెనీని స్థాపించి పలువురికి ఉపాధి కల్పించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడకు చెందిన గంగరాజు విజయగాథపై మైత్రి స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కోనాయిపల్లికి చెందిన గడ్డమీది దేవయ్య, మల్లవ్వ దంపతులకు 3 కుమారులు, 1 కూతురు. వీరిలో పెద్ద కొడుకు గంగరాజు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత తన తండ్రి కష్టాన్ని చూసి చదువు మధ్యలోనే మానేశాడు. మొదట్లో తండ్రితో కలిసి కులవృత్తి అయిన కళ్ళు గీసేందుకు వెళ్ళేవాడు. దీంతో వచ్చే ఆదాయం సరిపోక జ్యూస్ సెంటర్ పెట్టుకున్నాడు. అక్కడ సరైన ఆదాయం రాకపోవడంతో రైసు మిల్లులో కూలీగా చేరాడు. రైసు మిల్లులో కూలీగా చేరిన గంగరాజు ఒక్కో రూపాయి పోగు చేసుకొని ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ మేకులు తయారు చేసే కంపెనీలో 16 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆయన పనితనానికి మెచ్చిన యజమాని అతడికి మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి గంగరాజు జీవితమే మారిపోయింది. కానీ అంతటితో అతడికి సంతృప్తి కలగలేదు. జీవితంలో ఏదో సాధించాలని తపించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించి ఆ దిశగా పయనం ప్రారంభించాడు. శ్రీ సాయి ఇండస్ట్రీస్ అని మేకులు అనగా మూలలు తయారు చేసే కంపెనీని నేను ఏర్పాటు చేసిన. నేను చాలా కష్టపడి పైకి వచ్చి నా సొంత డబ్బులతోటి నేను కంపెనీ ఏర్పాటు చేసిన కాబట్టి నాలాగా ఎవరు నిరుద్యోగులు లేకుండా, నిరుద్యోగులు ఇతర నాలా కష్టపడకుండా నేను నా సాధ్యమంత వరకు నిరుద్యోగులకు నేను పూర్తి నిరుద్యోగంగా పని లేకుండా వట్టిగా ఉన్న వాళ్ళకు నేను ఉద్యోగం అవకాశం ఇచ్చి మా దగ్గర వర్క్ చేయించుకొని వాళ్ళకు మంచి శాలరీ ఇస్తున్నా. వాళ్ళకు గ్యాస్ కానీ, రూమ్ కానీ, రైస్ కానీ అన్నీ ఇచ్చుకుంటూ నేను ఒక 15 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. ఇక ముందు కూడా ఇంకా నాది కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్, ఒక 2-3 మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ నాకు వచ్చేటి ఉన్నాయి. అది వచ్చిన తర్వాత కూడా మినిమం ఒక 7-8 మందికి ఉపాధి ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. ఇంకా ప్రజలకు, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగం లేని వాళ్ళకు కానీ, పేదవారికి కానీ ఉద్యోగం, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించడం కోసం నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. దుబాయ్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన గంగరాజు తాను కట్టిన ఇంటిని విక్రయించి మరో చోట 11 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అందులో మేకులు తయారు చేసే కంపెనీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాడు. అందుకు అవసరమైన యంత్రాలను గుజరాత్, కలకత్తా, పంజాబ్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశాడు. మేకుల తయారీలో ఇదివరకే అనుభవం ఉన్న గంగరాజు ఎలక్ట్రికల్ వైరింగ్, మిషనరీ ఫిట్టింగ్ పనులు తానే పూర్తి చేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం 3.50 కోట్లతో శ్రీ సాయి ఇండస్ట్రీస్ పేరుతో మేకులు తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఏడాదికి కోట్లాది రూపాయలు టర్నోవర్ చేస్తూ 15 మందికి ఉపాధినిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అనతి కాలంలోనే ఈ కంపెనీ అందరి మన్ననలు పొందింది. ప్రస్తుతం 15 జిల్లాల నుంచి ఈ కంపెనీకి ఆర్డర్లు వస్తున్నాయి. चकपल्ली रोड पे श्री साई इंडस्ट्रियल में मैं 3 साल से वर्क कर रहा हूँ. गंगा राजू सर बहुत हार्डवर्क और मेहनत करके ये मुकाम तक पहुँचे हुए हैं. और जैसा जैसा वो मेहनत करके आगे बढ़े वैसा हम लोग को भी अपने साथ में लेके चल रहे हैं. अच्छा सैलरी और रहने का रूम, खाना पीना सब कुछ अच्छा देखते हैं और ये सब से हम लोग संतुष्ट हैं. हम लोग इधर
8 से 10 वर्कर लोग काम करता है, सब लोग सर्टिफाइड है उनसे। మా అన్న దగ్గర పని చేస్తున్నా 2 సంవత్సరాల నుంచి మంచిగా చూసుకుంటున్నాం. ఉపాధి కల్పిస్తున్నాం 15 మందికి, మంచిగా చూసుకుంటున్నాం. జీతం సుతా నేను దుబాయ్ పని చేసినాను, జీతం అక్కడంతే ఇక్కడ ఉన్న జీతం పని మంచిగా. సొంత కష్టంతో జీవితంలో పైకి ఎదిగిన గంగరాజు కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడిని మరోసారి నిజం చేశాడు. ఇలాంటి వ్యక్తులను యువత ఆదర్శంగా తీసుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని మనము ఆశిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి డ్రైవర్ యూనియన్ ప్రతినిధులకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ కార్డుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ శ్రమ్ కార్డు కలిగిన వారికి 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన కార్మికులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మంగ రమేష్, అరికెల నాగరాజు, శీలం పరశురాం, కంటే మొండిలు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన ప్రమాద బీమా కింద 2 లక్షల ఇన్సూరెన్స్ కేంద్ర గవర్నమెంట్ పెట్టింది. ఈ కార్డులు ప్రతి కార్మికుడు, ఏది ఐటీ లేని వాళ్ళు, ఏది గవర్నమెంట్ టాక్సీ కట్టని వాళ్ళు ప్రతి కార్మికునికి వర్తిస్తుంది. ఇది కార్మికుడు నమోదు చేసుకోవాలంటే మీ సేవలకు ఫోన్ నంబర్, ఆధార్ కార్డు లింక్ ఉన్న ఆధార్ కార్డు ప్లస్ ఫోను, మళ్ళా పోతే కార్మికుని ఖాతా బుక్ పట్టకపోతే వీళ్ళు మీ సేవ వాళ్ళు ఫ్రీగా చేసిస్తారు. లేని విడలో 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు ఏదైనా కాగితం ఖర్చు అయితే తీసుకుంటారు. అది ఫ్రీగా చేసేయవలసిన బాధ్యత మీ సేవ వాళ్ళది ఉన్నది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురాతన శివాలయంలోని వీరభద్ర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారులు మహేష్, రమేష్, ఆలయ చైర్మన్ సత్యనారాయణ, ఆనందం, రవీందర్, కోమరవెల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆ కార్తీక మాస పర్వదినాన్ని ఈరోజు శ్రీ శివాలయంలో అత్యంతంగా 4 రోజులు జరుపుకొని ఈనాటితోటి స్వామివారికి మహారుద్రాభిషేకం మరియు అన్నపూజ, వివిధ భక్తుల అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. అలానే ఈ యొక్క వీరశైవులందరి సహకారంతో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క వార్షికోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భగవద్భక్తులందరికీ కూడా సదా ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గురుస్వామి సాయిరి మహేందర్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, భరత్ గురుస్వామిలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు. మరి అలాంటి యొక్క అన్నదానాన్ని ప్రోత్సహిస్తూ సుల్తానాబాద్ అయ్యప్ప స్వామి సేవా సమితి అంతా కూడా కలుసుకొని ఈరోజు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టినటువంటి యొక్క అన్నదాన మహాయజ్ఞం నిరంతర స్ఫూర్తితో కూడా ముందుకు సాగాలని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంగా కేవలం సుల్తానాబాద్ వాసులకే కాదు, ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా కూడా యావత్ సమాజానికి కూడా ఒక మంచి చేసేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి యొక్క యజ్ఞం నిరంతర స్ఫూర్తితో కొనసాగాలని ఆ శబరిగిరి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ, కృప ఉండాలని చెప్పి, అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా మరి సుల్తానాబాద్ పట్టణ ప్రజలకే కాకుండా మరి పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు కూడా మరి అయ్యప్ప దీవెనలు ఉండాలని చెప్పి మరి మీరు చేసేటువంటి భక్తి శ్రద్ధలతోని 40 రోజులు దీక్షతోని మరి ఇలాంటి అయ్యప్ప నియమ నిబంధనలకు లోబడి మరి ఇలాంటి తప్పు చేయకుండా మీరు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి ఈ పూజా కార్యక్రమంతో మరి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మనసారా అయ్యప్ప స్వామిని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కొనుగోళ్ల కోసం కదం తొక్కిన కాంగ్రెస్ కలెక్టరేట్ ఎదుట నిరసనలు అధికారులకు వినతి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ లాలపల్లిలో మరో పంచవటి భక్తులను ఆకట్టుకుంటున్న పుణ్యక్షేత్రం కూలీ నుంచి కంపెనీ యజమానిగా పూర్తిగా నిలుస్తున్న గంగరాజు ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.